తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు భయపెడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదం జరిగి రోజు గడవక ముందే మరో 3 ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏపీ తెలంగాణలో జరిగిన 3 వేర్వేరు ప్రమాదాల్లో 2 మృతి చెందారు. నల్గొండ జిల్లాలోని బుగ్గపావిగూడెం వద్ద ట్రాక్టర్ను బస్సు ఢీకొట్టింది. కావలి నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు వేములపల్లి మండలం బుగ్గపావిగూడెం సమీపంలో అదుపు తప్పి ట్రాక్టర్ను ఢీకొట్టింది. ట్రాక్టర్పై ఉన్న 4 కూలీలకు గాయాలయ్యాయి. అటు శ్రీ సత్యసాయి జిల్లాలో జబ్బర్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దామాజీపల్లి వద్ద ఐచర్ వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 1 మృతి చెందగా 8 మందికి గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వరుస బస్సు ప్రమాదాలతో బస్సు జర్నీ అంటే భయపడే పరిస్థితులు అయితే కనిపిస్తుంది. అనంతపురం జిల్లాలో కూడా బస్సు ప్రమాదం జరిగింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, రోడ్డు ప్రమాదాలకు ప్రయాణికులు తీవ్ర ఆందోళన గురి అవుతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణం చేయాలంటేనే కూడా అంటూ ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఇదే సందర్భంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బర్ ట్రావెల్స్ బస్సు చెన్నైపల్లి సమీపంలో బోల్తా పడింది. ముందు వెళ్తున్న ఐచర్ వాహనాన్ని తప్పించిపోయి అదేవిధంగా గుంటూరు జబ్బర్ ట్రావెల్స్ బస్సు ఐచర్ వాహనాన్ని ఢీకొట్టడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సురక్ష అనే ప్రయాణికులను అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయపడిన పరిస్థితి ఏర్పడింది. అయితే అదేవిధంగా జబ్బర్ ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ చెన్నైపల్లి మలుపు వద్ద అతివేగంగా డ్రైవ్ చేయడంతో పాటు ఐచర్ వాహనాన్ని ఢీకొట్టడంతోనే ప్రమాదం సంభవించినట్టు సంబంధించినట్టు ప్రయాణికులు చెప్తున్నారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికురాలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర పాలైన వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగంతోనే ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇదైతే తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా ప్రయాణికుల నుంచి సేకరించిన సమాచారం వైపు అతివేగంగా డ్రైవ్ చేయడంతోనే జబ్బర్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడినట్లు కూడా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మితిమీరిన వేగంతో జాతీయ రహదారిపై డ్రైవ్ చేయడంతో పాటు మనసులో ముఖ్యంగా ట్రాఫిక్ సమీపంలో అతివేగంగా డ్రైవ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరుగుతున్నట్టు పోలీసులు చెప్తున్నారు. శంకరి, రైట్ సురేష్. ఇక ఏలూరు జిల్లాలో కూడా మరో రోడ్డు ప్రమాదం జరిగింది. లింగపాలెం మండలం జూబ్లీ నగర్ దగ్గర ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. పలువురు గాయపడ్డ పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, ధర్మాజిగూడెం దగ్గర నుంచి హైదరాబాద్ ప్రైవేట్ బస్సు బయలుదేరింది. ఈ బస్సు లింగపాలెం మండలం జూబ్లీ నగర్ దగ్గర వచ్చేసరికి ఒకసారి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో అయితే ఒక్కరు చనిపోయారు. మొదట అయితే 2 చనిపోయినట్లు భావించారు, కానీ ఒక్కరు చనిపోయినట్లుగా అధికారులు తర్వాత ప్రకటించారు. మొత్తం 15 మంది బస్సులో ఉన్నారు. ఈ 15 మందిలో ఒకరు చనిపోవడం మిగతా 14 మంది స్వల్ప గాయాలయ్యి వీళ్ళందరూ చికిత్స పొందిన తర్వాత వెంటనే ఇంటికి వెళ్ళిపోయారు. బస్సు డ్రైవర్ అత్యంత వేగంగా బస్సు నడిపినట్టుగా బస్సులో ప్రయాణించమని చెప్తున్నారు. అంతేకాకుండా మధ్య బస్సు నడిపారని చికిత్సలు చెప్తున్నారు. జూబ్లీ దగ్గర వచ్చేసరికి అక్కడ మలుపు ఉంది. ఆ మలుపు దగ్గర వచ్చేటప్పుడు డ్రైవర్ అతివేగంగా నడపడంతో బస్సు అదుపుకోల్పోయి పొలంలో బోల్తా పడిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు స్పందించి బస్సు ఉన్న వాళ్ళని వెలికి తీశారు. కొంతమంది అయితే అక్కడెక్కడ చికిత్స చేస్తారు. కొంతమందికి ఏమో లింగపాలెం పిహెచ్సి తరలించారు. వాళ్ళందరినీ అక్కడ చికిత్స చేశారు. అయితే ఇందులో ఎవరికి పెద్ద గాయాలు కాలేదు, కానీ ఒక్కరు మాత్రం చనిపోయారు. ఆ చనిపోయిన వ్యక్తిని ప్రవీణ్ బాబు లింగపాలెం మండలం అయ్యప్పనాయుడు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అక్కడొక్కరే చనిపోయారు. మిగతా వాళ్ళు మాత్రం క్షేమంగా ఉన్నారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే బస్సు ప్రమాదాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఎక్కువగా అతివేగంగా వెళ్ళడం, లేకపోతే డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం, అదేవిధంగా మద్యం డ్రైవింగ్ చేయడం సంఘటనలు వల్ల ఇటువంటి జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. నిన్న రాత్రి లింగపాలెం మండలం జూబ్లీ నగర్ దగ్గర ఆ బస్సు ప్రమాదం కూడా ఆ విధంగా జరిగినట్టు మనకు తెలుస్తుంది. శంకరి, రైట్ రాంబాబు.